నాకు దయచేయి. దేవుడు శిక్షిస్తే, దేవుడు గద్దిస్తే, ఈరోజు విశ్వాసులకి ఏముండకూడదు? రెండు ఉండకూడదు. ఏముండకూడదు? శిక్ష ఉండకూడదు, గద్దింపు ఉండకూడదు. గద్దింపునకు లోబడేవాడు లేడు, శిక్షకు సంతోషించేవాడు లేడు. చావు కూడా ఒక మాట అంటే అడిగి ఇంకో సంఘానికి వెళ్తాం. అంటే గద్దింపునకు లోబడే మనస్సు లేదు. గద్దింపునకు లోబడిన వాడు పశుప్రాయుడని బైబిల్ సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను గద్దిస్తే, నిన్ను పరీక్షిస్తే, నిన్ను ఆ యొక్క సేవకుడు శిక్షిస్తే దేనికోసం? నీ మేలు కొరకే, నీ ఆత్మీయ క్షేమము కోరే, నిన్ను ఆత్మలో బలపరచడానికే. నిన్ను